పరిపూర్ణతలోనికి ఎదుగుతున్న మనము, బలమైన ఆహారము చేత పోషించబడుతున్న మనము, ఉన్నతమైన ఉపదేశము ద్వారా ప్రతి ఆదివారం దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. పోయిన ఆదివారం ఎంత చక్కని సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పర్సనల్గా నేను ఎంత దీవించబడ్డానో. అంతకుముందు 2 వారాలు కూడా ఆమేన్. ఇక నా వల్ల కాదు అనుకున్న ఆ సమయంలోనే శక్తికి మించిన ప్రయాణం ఎదురుగా పెట్టి, ఇప్పుడు ఈ ప్రయాణం నేను ఎలాగ చెయ్యాలి, ఇక చాలా నేనంటుంటే శక్తికి మించిన ప్రయాణం ఉంటుందని నువ్వంటావేంటి, హౌ కెన్, నేను ఎలా చేయగలను ఈ ప్రయాణాన్ని అని ఏలియా అనుకుంటున్న సమయంలో దేవుడే ఒక ఆహారాన్ని ఏలియా కొరకు సిద్ధపరిస్తే, ఆ ఆహారాన్ని తీసుకున్న ఏలియా 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పరమతమునకు చేరుకున్న అనుభవాన్ని మరి ఎంత లోతుగా దేవుడు మనతో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇంతటి ఉన్నతమైన ఉపదేశమందు దేవుడు మనల్ని పోషిస్తుంటే, బలమైన ఆహారం తినుచున్న మనము బలహీనుల వలె ప్రవర్తించుట, బలహీనుల వలె వ్యవహరించుట, బలహీనుల వలె మాట్లాడుట ఎంతవరకు తగునో ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఆమేన్. సో ఈ సమయంలో నేను చెప్తున్నానంటే, ఎవరో వచ్చి, నేను చాలా లైట్గా మాట్లాడతాను, ఏమీ లోతుగా వెళ్ళను, చాలా లైట్గా సింపుల్ మెసేజ్ ఈరోజు. సో వీ హ్యావ్ టు లెర్న్. ఎవరో వచ్చి కాదు, మనకి మనమే వ్యక్తిగతంగా నేర్చుకోవలసిన 2 పాఠాలు, అభ్యాసాలు ఏమిటంటే, ప్రభువునందు ఆనందించడం అలవాటు చేసుకుందాం. రెండవది, ప్రభువునందు ఆమేన్ ధైర్యము తెచ్చుకోవడం, ప్రభువునందు మనల్ని మనమే బలపరుచుకోవడం మనం నేర్చుకుందాం. ఓకేనా? హల్లెలూయా. వెరీ సింపుల్ మెసేజ్, బట్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు ఆదరించేవారు లేక, బలపరిచేవారు లేక, కనీసం ఎలా ఉన్నావు అని అడిగేవారు లేక, అయ్యో నా భర్త అయినా అడగలేదే, నా భార్య అయినా అడగలేదే, నా పిల్లలు అడగలేదే, నేను ప్రేమించేవారు అడగలేదే, ఎవరికి నేను అన్ని విధాలుగా సహాయపడ్డానో వారైనా కనీసం నేను అడగలేదే, ఇతరుల శ్రమలో నేను ఎవరికైతే సహాయం చేశానో వారైనా ఎలా ఉన్నావని నన్ను ఒక మాట అనలేదే. నేను అంటున్నాను, ఈ రకమైనటువంటి మాటలు మన స్థాయికి సరిపోయిన మాటలు కాదు అని నేను అంటాను. అవునండి అంటే ఆమెన్ చెప్పండి. దాస్ గారు ఇక్కడే ఉన్నారండి, మరి ఆమెన్ చెప్పలేదా? నా మాటను మీరు అంగీకరించట్లేదా? మన స్థాయికి మించిన మాటలు కాదని ఎందుకు అన్నానంటే, ఉన్నతమైన బలమైన ఉపదేశము ద్వారా పోషించబడుతున్నాము గనక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఇంటి నిండా పళ్ళుండి బలమైనటువంటి ఆమేన్ హల్లెలూయా బలమునిచ్చే, శక్తినిచ్చే, అత్యంత ఖరీదైనటువంటి ఫ్రూట్స్ అన్నిటిని నీ ఇంట్లో పెట్టుకొని, అవకాడో, ఇంకా మీరు చాలామందికి అవకాడో అంటే కూడా తెలియదు అనుకుంటా. హల్లెలూయా. ఇక ఏంటో డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్, కాస్ట్లీయెస్ట్, వెరీ కాస్ట్లీయెస్ట్, ఫుల్ ఆఫ్ పొటెన్షియల్, బాగా మంచి ప్రోటీన్స్ అన్నీ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో పెట్టుకొని, ఒక పక్క బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా చెప్పండి అర్రా వాల్నట్స్, కేజీలు ఇంట్లో పెట్టుకొని, హల్లెలూయా, నాకు బలహీనంగా ఉంది, నాకు రక్తహీనతగా ఉంది, చెయ్యి లెగట్లేదు, ఎవరైనా లేపితే బాగుంది నన్ను అంటున్నావంటే, హల్లెలూయా, నిన్నేమనాలి అంటే, బలమైన ఆహారం లేక వచ్చిన కరువు కాదు నీది, నీ నిర్లక్ష్యం వలన వచ్చిన బలహీనత అది. అలాగే మన మధ్యలో దేవుడు ఎంత కృప కలిగిన వాడు అంటే, ఆమేన్,
పాస్టర్ గారు నిలబడిన, మరి విశేషంగా పాస్టమ్మ గారు నిలబడిన, దేవుడు బలమైన ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా ఇట్టి బలమైన ఆహారం తింటున్న మనము పిల్లకాయ మాటలు మాట్లాడడం మానుకోవాలి. అవి మానుకోవాలి అంటే ఈ 2 అభ్యాసాలు మనం అలవరుచుకోవాలని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. ఇలాగే మెల్లంగా మాట్లాడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడిన ఆయన హాయిగా ఉంటుంది, ఊరకని అరుస్తూ ఉంటావు. హల్లెలూయా. ఎందుకు అలా అరుస్తూ ఉంటామని అనుకున్నాను. ఇది స్టార్టింగే, ఎండింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిసారి అనుకుంటాను నిమ్మళంగా మాట్లాడదాం, ఎందుకంత ఆవేశం అని. హల్లెలూయా. ఇక ఒక స్టేజ్కి పోయిన తర్వాత మన ఆదిలో మనం లేమన్నట్టు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి చాలాసార్లు అనుకుంటాను, ఎందుకంత గట్టిగా అరుస్తున్నాము, ఎందుకు గొంతు చించుకుంటున్నాము అని. హల్లెలూయా. అది మన పరిధిలో లేని విషయం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో మొట్టమొదటిగా స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ ఇన్ ది లార్డ్. ప్రభువునందు, ప్రభువును బట్టి, ప్రభువు కొరకు. చెప్పండి. ప్రభువునందు, ప్రభువును బట్టి, ప్రభువు కొరకు నిన్ను నీవు బలపరుచుకోవడము అవశ్యం. ఒక లేఖనాన్ని చదువుతుండగా ఆమేన్, నా మనసు అక్కడ ఆగిపోయింది. దావీదు జీవితంలో ఒక సందర్భాన్ని నేను చదువుతున్నాను. చాలా భయంకరమైనటువంటి సందర్భం. ఇక దావీదుకి మరణం ఎదురుగా ఉంది. శత్రువు ఎవరో కాదు, తనతో ఉన్నవారే దావీదు మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి. సౌలు, మామగారైన సౌలు తరుముతుండగా అరణ్యమునకు వెళ్ళిపోయి ఆకలిని, దప్పిని, కన్నీటిని, వేదన్ని, దుఃఖాన్ని, ఒంటరితనాన్ని అనుభవిస్తూ, హల్లెలూయా, అటు తర్వాత అబ్షాలోము బట్టి కూడా కలిగిన మహాశ్రమను బట్టి, భయంకరమైన పరిస్థితిని బట్టి దావీదు మిక్కిలి భయముతోనూ లేక మిక్కిలి కలవరముతోనూ దుఃఖముతోనూ వేదనతో ఉండి, నా కన్నీరే నాకు అన్నపానములైపోయింది, గూడబాతు వలె, ఒంటి పక్షి వలె నేను అయిపోయాను, హల్లెలూయా, నా నెలవరులకు నేను నిందాస్పదుడని అయిపోయాను అని భయంకరమైన వేదనలో దావీదు ఉంటున్నప్పుడు, ఆ భయంకరమైన వేదన, దుఃఖము, బాధ దావీదుకి సరిపోదు అన్నట్టుగా నాతో ఎవరుంటారో, నాతో ఎవరు నడుస్తారో, నా ప్రాణానికి ప్రాణముగా ఎవరు నిలబడతారు అని దావీదు ఎవరిని గురించి ఆనందించాడో, ఎవరిని బట్టి సంతోషించాడో అంటే కాసేపు అట్లా వాడుతున్నారు. ఎవరు తన చుట్టూ ఉండి నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతాము దావీదా, మేమున్నాము నీతో, నీ మామగారు నేను ధృవీకరించిన, నీ కొడుకే నిన్ను చంపాలనుకుంటున్నా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఒంటరివాడు కాదు, మేమున్నామని చెప్పే వాళ్ళు కూడా ఆఖరికి దావీదు మీద రాళ్ళు రువ్వి చంపాలని మిక్కిలి కోపం వచ్చినప్పుడు ఒంటరితనం, బాధ, దుఃఖం, నింద, కలవరం, హల్లెలూయా, మరణం తన ఎదురుగా నిలబడినప్పుడు దావీదుని గురించి వ్రాయబడిన ఒక మాట నన్ను ఆకర్షించింది. చదువుతారా మాటని? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం కొత్త నిబంధనలో ఉంటుంది. నా వైపు చూడండి. అందరు తీసారా? తీగిపోయినా పర్లేదు, వింటే చాలు. ఇంకా మీరు తీసే ప్రయత్నంలో ఉంటే ఆపేసేయండి, నేను చెప్పేస్తాను ఏముందో. దావీదు మిక్కిలి దుఃఖపడెను.
మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగిన వాడో నా వైపు చూసేయండి. ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ అభ్యాసాన్ని కలిగిన వాడో. వారందరూ పళ్ళు కొరికి రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాంరా రండి అని ఒకరినొకరు పిలుచుకొని చుండగా, రే రారా, రే నూరా 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 నువ్వు రండి, ఇకొద్దు, ఈ భయంకరమైన అరణ్యం మనకొద్దు, ఈ ఒంటరితనం మనకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మన భార్యల విషయంలో, మన కుమార్తెల విషయంలో శత్రువులు వారి చేతికి తీసుకొని పోయే భయంకరమైన పరిస్థితి మన ఇంటి వారికి పట్టినప్పుడు ఇదంతా మనకి కలిగింది దావీదు వల్లనే కదా. ఈ రోజున కొంతమంది చేయాల్సిన తప్పులన్నీ చేసి సేవకుల గురించి వాళ్ళనే మాట్లాడుతూ తెలుసా, ఆయన శాపనార్థాలు పెడుతున్నాడు, అందుకే మా బ్రతుకులు ఇలా అయిపోయాయి. నీ దేవుడైన యెహోవా మాట విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం చేస్తే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. నేడు నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన ఈ ఆజ్ఞల్లో దేన్నైనా నువ్వు వినకపోతే ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. ఇప్పుడు దేవుడికి పేరు పెట్టండర్రా, దేవుడు శాపాలు కొట్టాడు. మీరన్నా ఎవరు చెప్పర్రా వాళ్ళకి? దేవుడు శాపాలు కొట్టాడని చెప్పండి, లేదంటే ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆ అధ్యాయాలు చింపేయండి. యెరూషలేమా, ఈ నీ దినమందైనను ఈ సమాధానకరమైన సంగతులను వినిన ఎడలా నీకెంత మేలు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తుపట్టలేదు గనక నీ మీద రాయి లేకుండా పడద్రోయబడి నీ పిల్లలు బండకేసి బాధు దినములు వచ్చినని యేసు ప్రభు చెప్పాడు కదా. యేసు ప్రభు కూడా శాపాలు కొట్టాడుగా. మరి యేసు ప్రభు కూడా శాపం వచ్చినని పలికాడు కదా. అక్కడ ఏం మాట్లాడతామండి? మనమే పెద్ద భక్తి పరులా ఫీల్ అయిపోయి, నువ్వు ఇలా చేస్తే, ఇలా బ్రతికితే, ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే దానివల్ల నీకు నీ ఇంటి మీదకి శాపం వస్తుందని జాగ్రత్త అని దైవజనుడు హెచ్చరిస్తే అది శాపం వచ్చినమా? హెచ్చరిక. చింపే బైబిల్లో చాలా పేపర్లు అధ్యాయాలు యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలు. నేను మాట అంటాను, మీరు ఇలాగూ చేస్తే గనక మీలో అతి సుకుమారమైన స్త్రీ, తన కాళ్ళను కింద మోపలేనటువంటి అతి సుకుమారమైన స్త్రీ తన బిడ్డల్ని తానే తింటది. తన కాళ్ళ సందులోంచి పడేటువంటి మావిని తన చేత్తో తింటది అని దేవుడు చెప్పాడు కదా. దేవుడు శాపాలు కొట్టాడు కదూ. చింపే బైబిల్ వదిలే ఇలాంటి దేవుణ్ణి. మరి హెచ్చరించడం, బుద్ధి చెప్పడం, ఇలా చేస్తే నీకు ఈ ప్రమాదం అని వస్తుందని చెప్తే శాపాలు ఆడుతున్నాడు పాస్టర్ గారు. శాపాలు అట్టొచ్చా? చింపే బైబిల్లో బోల్డ్ పేపర్లు. మరి ఇప్పుడు నేను చెప్పిన మాట దేవుడు అన్నాడుగా, ఏమంటావు? ఇందాక నేను చెప్పిన మాట యేసు ప్రభు అన్నారుగా, ఏమంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అరే ఇలా ప్రవర్తించొద్దు, ఇలా జరుగుతుంది, దానివల్ల ఈ ప్రమాదం ఉంది, దానివల్ల నువ్వు నాశనాన్ని, ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటావు, అది నీకు నీ పిల్లల మీదకి శాపంగా మిగిలిపోతుంది అని చెప్పడం శాపమా? హెచ్చరిక. అది రోడ్డు మీద ఎవడో బోర్డు పెట్టాడండి, ముందుకెళ్తే గొయ్యింది పడి చచ్చిపోతావని. ఆయన ఏమనాలి ఇప్పుడు మనం? హల్లెలూయా. ఈ బోర్డు ఎన్నో పనికిమాలోడు ఎవడో మన ఇక్కడ తీసుకొని రేరా, మేము ఈ గోతులో పడి చచ్చిపోవాలని మాకు శాపనార్థాలు ఎడుతున్నావని అడిగావనుకో, గోం మీద కొట్టేది. ఎందుకంటే వాడు నీకు శాపం పెట్టలే, ప్రమాదం ఉంది జాగ్రత్త అని నీకు హెచ్చరిక చేస్తున్నాడు. దైవజనుడి ద్వారా దేవుడు చాలాసార్లు చేసేది ఏమిటి అంటే హెచ్చరిక.
మీకు శాపవచనాలు పెట్టి మీరు శాపాన్ని అనుభవిస్తుంటే చూసి సంతోషపడిపోవాలి కదా. అమ్మని, నాన్ని, సౌఖ్యాన్ని అన్నిటిని విడిచిపెట్టి నిందలు, అవమానాలు, రకరకాల మాటలు భరిస్తూ కన్నబిడ్డని కోల్పోవలసి వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఎంత భయంకరమైన రోగం వచ్చినా, వచ్చే మేము బాగా చూసుకుంటామని దైవజనులు పిలిచినా, తల్లిదండ్రులు పిలిచినా, మీ కొరకు అని ఈ గ్రామంలో నిలబడి ప్రార్థన చేసి మీకు ఏదైనా మేలు జరిగితే ఆనందపడిపోయి చేతులెత్తి దేవుని ఆరాధించి, మీకు కష్టం కలిగితే కన్నీళ్లు కార్చింది మీకు శాపవచనాలు పెట్టడానికి కదూ. నోరెట్లా వస్తుందర్రా? ఏం తక్కువ మా ఇంట్లో ఉంటే? దైవజనులు అమ్మాయి పాలంకులు అడిగారు, నా దగ్గరికి వచ్చాయిరా, నేను ప్రేమగా చూసుకుని, నేనంటే ఇష్టం, మీరు నమ్మిన నమ్మకపోయి నేను చెప్తాను. దైవజనులు అమ్మాయి పాలంకులకి నేనంటే ప్రాణం, అందరినీ పలకరు. ఎన్నిసార్లు పాస్టర్ గారు అన్నారో, మీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి దైవజనుల ద్వారా ప్రేమించబడే అదృష్టాన్ని నా ప్రభు నాకు అనుగ్రహించాడు. ఇది నా గొప్పతనం కాదు, ప్రభు నాకు ఇచ్చిన కృప. మీ ఆయన అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు చెప్పారు అక్కడ. జాన్ అంటే నాకు చాలా ఇష్టం అని మా డాడీతో ఎన్నిసార్లు అన్నారు. రా, నేను ప్రేమగా చూసుకుంటాను, నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాను రా, ప్రతి ఆదివారం వెళ్ళి ఆరాధన నడిపించుకొని వద్దు. కానీ వరప్రసాద్ గారు రమ్మన్నారు, అమ్మా నాన్న వచ్చేయమన్నారు. ఈ సందర్భంలో వచ్చిందని మాట్లాడుతున్నాను, ఇది కూడా బాధపడితే క్షమించండి. వెళ్ళిపోలేక అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఈజీగా మాటలు ఇసిరేస్తాము కదా. వాళ్ళు ఒకరినొకరు పిలుచుకొని చెప్పుకుంటున్నారు, ఏమని? కమ్ ఆన్, వి విల్ కిల్ ద డేవిడ్. దావీదుని చంపేద్దాం రండి అని వారు ఒకరి మీద ఒకరిని చెప్పుకొని పిలుచుకొని రాళ్ళు రువ్వాలని మిక్కిలి కోపం చేత దావీదు మీద కోపాన్ని వారు కలిగినారు. ప్రైజ్ ది లార్డ్. అసలు అప్పటికే దావీదు ఉన్నది చాలా కఠినమైన పరిస్థితి. క్షేమంగా ఉన్నాడా? అమ్మా నా వైపు అంతఃపురంలో ఉన్నాడా? ఆనందంలో ఉన్నాడా? మంచి ఆహారం తీసుకోగలిగాడా? దేవుడు తనకిచ్చినటువంటి కృప ఎలాంటిది? కానీ ఈరోజు దావీదు అనుభవిస్తున్న పరిస్థితి ఎలాంటిది? ఆ అరణ్యములో, ఆ చీకటిలో పడుకోవడానికి మంచి స్థలం లేదు, తినడానికి మంచి ఆహారం లేదు. శాపనార్థాలు పెట్టేవాళ్ళు కొంతమంది, నరహంతకుడా, 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 ద్రోహి, నువ్వు చేసిన ద్రోహం నీ మీదకి వచ్చిందిరా అని ఒకడికి శపించలేదా? నాబాలు నీచంగా మాట్లాడలేదా? ఈ పరిస్థితులన్నీ చాలవు అన్నట్టు తనతో ఉన్నవారే దావీదు మీదకి రాళ్ళు. ఎందుకంటే తమ భార్యల విషయంలో, తమ కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో వారి ప్రాణము విసిగిపోయినందున దే వాంటెడ్ టు త్రో ద స్టోన్స్, రాళ్ళు వేయాలి అని, రాళ్ళు వేసి చంపాలని ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. ఆ భయంకరమైన సందర్భంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆ మాటలు దావీదుకి వినబడగానే సొమ్మసిల్లిపోయాడు. వేదన కలిగింది, దుఃఖము కలిగింది, కలవరము కలిగింది. నా వారే నన్ను వెలివేస్తున్నారా? నా వారే నన్ను చంపాలనుకుంటున్నారా? ఎవరు నాకు తోడుగా నీడగా నిలబడతారు అనుకున్నాను, వాళ్ళే ఈరోజు నా గుండెని నలిపేస్తున్నారా? ఎవరు నాతో ఉంటారనుకున్నారో వారు నన్నే లేకుండా చేయాలనుకుంటున్నారా? ఎవరిని చూసి నేను ధైర్యం తెచ్చుకున్నానో వారే ఈరోజు నేను భయము గుప్పిట్లో ఉండిపోవడానికి కారకులైపోయారా? నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి చాలదు అన్నట్టుగా ఇంకను అధికమైనటువంటి ప్రమాదం పరిస్థితి నా మీదకి వచ్చిందా? When he became alone, దావీదు
ఒంటరి వాడిగా మిగిలిపోయి దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆమేన్ తను నేర్చుకున్న ఒక ఖరీదైన పాఠం ఏంటి అంటే, రాయబడింది, దాన్ని నేను చెప్తున్నాను, దాన్ని మీరు వింటున్నారు. అమ్మా మహాలక్ష్మమ్మ వినాలి, వింటున్నారు. ఇది నేను చెప్పడం ఈజీయే, వినడం మీకు కూడా ఈజీయే. కానీ ఈ అనుభవం, ఈ అభ్యాసం, ఈ అలవాటు అత్యంత ఉన్నతమైనది. దేవుని నామానికి మహిమ కలుగును. మనందరము నేర్చుకోదగినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు చెప్పుకుంటుండగా అట్టి పరిస్థితిలో దావీదు హృదయం తల్లడిల్లిపోతుండగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇంగ్లీష్లో 3 మాటలు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. రెండవ మాట, హీ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్. మూడవ మాట, హల్లెలూయా, హల్లెలూయా, హీ ప్రివైల్డ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు, తన్ను తాను బలపరుచుకున్నాడు, తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు. తన్ను తాను బలపరుచుకున్నట్టు ద్వారా, ధైర్యపరుచుకున్నట్టు ద్వారా, ప్రోత్సహించుకున్నట్టు ద్వారా ఆ పరిస్థితిని అధిగమించగలిగాడు అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఒంట్లో ఉన్న పరిస్థితులు, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న పరిస్థితులు, సంఘములో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఎదురు చూస్తున్న దాని పరిస్థితులు, హల్లెలూయా, ఒకటి కాదు అనేకమైన నీ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా దుఃఖమే, బాధే. నిన్న ప్రూవెన్ లైఫ్ గురించి వారితో మాట్లాడుతుండగా, హల్లెలూయా, లేదు మార్నింగ్ సెషన్లో వారితో ఒక విషయాన్ని నేను మాట్లాడుతూ ఉంటుండగా సంఘంతో ఒక మాట మరలా అర్థం చేయడం జరిగింది. హల్లెలూయా. సారీ, నా వాయిస్ కూడా నాకు సహకరించట్లే. మీరు తెరవవసరం లేదు. 103వ కీర్తనలో 5వ చరణాన్ని మనందరికీ తెలుసు. పక్షిరాజు యవనం వలె వారి యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో వారి హృదయమును తృప్తిపరచును. కానీ ఇంగ్లీష్లో ఏముంది, ఒరిజినల్గా ఏముందంటే, హీ విల్ సాటిస్ఫై దై మౌత్ విత్ ఎ గుడ్ థింగ్స్. మంచి సంగతుల చేత, శుభకరమైన సంగతుల చేత, ఆమె దీవెనకరమైన సంగతుల చేత, ఆనందకరమైన సంగతుల చేత దేవుడు వారి హృదయ వారి నోటిని తృప్తిపరుస్తాడు అని రాయబడి ఉంది. ఎందుకో ఆ టైంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి నా ముందు కూర్చున్న యవనస్తులు, నా ముందు కూర్చున్న సహోదరులు, వెనక కూర్చున్న బ్రదర్స్ కొంతమంది, వారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్న సందర్భం. ఆ సందర్భంలో నేను వారితో ఈ మాట అన్నాను. అమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే, బ్రదర్ ఎలా ఉన్నావు అని అడిగితే, నీ నోట్లోంచి వచ్చే మాట నేను బాగానే ఉన్నాను, కానీ నీ హృదయంలోంచి వచ్చే మాట ఒక అరగంట నీవు, అంటే ఆ టైంలో చెప్పిన మాట చెప్తాను, ఒక అరగంట నీవు మాట్లాడితే ఈ అరగంట కూడా నీ నోట్లోంచి వచ్చేవన్నీ కూడా కన్నీటి గాథలే. నీ పెదవులతో చెప్పాలి అంటే బాగానే ఉన్నాను అని చెప్తావు. నేనైనా, పాస్టమ్ గారైనా, మీరైనా, ఎవరైనా బాగానే ఉన్నానని చెప్తా. కానీ నీ హృదయం తెరిచి చెప్పాలి అంటే, అలాగూ చెప్పడం నువ్వు ప్రారంభించినప్పుడు ఒక అరగంట గనక ఆ మాటలు వినాల్సి వస్తే, ఆ అరగంటలో కూడా కన్నీటి బిందువులు రాలుతూనే ఉంటాయి. అన్నీ కూడా వేదనకరమైన, దుఃఖకరమైన, ఆమేన్, కలవరముతో నిండిన పరిస్థితులే కనబడతాయి. ఆ టైంలో ఒక చరణం పాడాను అక్కడ. ఎందుకో ఆ సమయంలో దేవుని సన్నిధి విశేషముగా నన్ను తాకింది. బలమైన పెనుగాలి వీచి అలలెన్న పైకి లేచి విలువైన నీ జీవిత నావా తలకిందులై వాలిపోగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ చరణంలో మరొక చరణంలో ఉన్న మరొక లైన్ పాడాను. హల్లెలూయా. నాకు టైం గుర్తు రావట్లేదు. కథలన్నీ కన్నీటి వ్యధలే. ఇఫ్ యూ ఓపెన్ యువర్ హార్ట్, నీ నోరు తెరిచి చెప్తే నేను బాగున్నానని చెప్తావు. కానీ నీకు దగ్గరగా ఎవరైనా కూర్చొని నీ హృదయం తెరిచేలా మాట్లాడితే ఎన్ని కన్నీటి గాథలు, పరిస్థితులు. ఇదిగో ఈ పరిస్థితి. ఫ్యామిలీలో హ్యాపీగా లేను, పర్సనల్గా హ్యాపీగా లేను, పరిచర్యలో హ్యాపీగా లేను, లైఫ్లో హ్యాపీగా లేను, ఏ విషయంలో కూడా హ్యాపీనెస్ లేదు. ఇయర్స్ సంవత్సరాలు కన్నీటిని, దుఃఖాన్ని, బరువెక్కిన గుండెను క్యారీ చేస్తూ నేను నడవాల్సి వస్తుంది. నేను మోయలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పాలనిపిస్తుంది. ఇది ఇన్సైడ్. అవుట్ సైడ్ మాత్రం నువ్వు చెప్పేది ఐ యామ్ ఫైన్, బట్ ఇన్సైడ్ యు ఆర్ నాట్ ఫైన్. there's a great agony inside of your heart. కానీ నీ ప్రాణంతో చెప్పు, నీ అంతరంగమున ఉన్న ఆ కలవరముతో, భయముతో చెప్పు. ఎవరో చెప్పరు, నీకు నీవే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పనా? దావీదుని బలపరిచింది దేవుడు కాదు. ఎస్, చాలా బోల్డ్గా ఈ స్టేట్మెంట్ చేశాను నేను. దావీదుని బలపరిచింది దేవుడు కాదు, దావీదే దేవునిని బట్టి తన్ను తాను బలపరుచుకున్నాడు అని రాయబడి ఉంది. అర్థమైతే చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు బలపరచల, దేవదూతలు బలపరచల, దైవజనుడు బలపరచల, దైవజనురాలు బలపరచల, అప్పుడే స్టేటస్లో వచ్చిన మెసేజ్ బలపరచల, అప్పుడే ఎవరో పెట్టిన కొటేషన్ బలపరచల, అప్పుడే ఎవరో ఉపయోగించిన మాట బలపరచల, అప్పుడే గోడ మీద కనబడిన మాట ఏది బలపరచలే. అవేవీ లేవు. కానీ ఎవరు బలపరచలేదు. కానీ యెహోవాను బట్టి, దేవునిని బట్టి దావీదు తన్ను తాను దేవుని కొరకు బలపరుచుకున్నాడు అని రాయబడి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. నీ ప్రాణంతో నువ్వే చెప్పు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములన్నిటిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును లేవనెత్తుచున్నాడు, సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. విమోచిస్తాడు కాదు, విమోచించాడు ఒకప్పుడు కాదు, విమోచించుచున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. హల్లెలూయా. సమాధిలో నుండి ఎక్కడి నుంచి? నువ్వు చచ్చిపోయినా లేపుతాను అంటున్నాడు ఆయన. అందుకే బైబిల్ ఉంటుంది, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. సమాధిలో నుండి అంటే పాడ్డం ఈజే. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసేదవు. ఎన్నిసార్లు పాడలేదర్రా? దేహం ధూళి అవ్వడం అంటే దైవజనుడు ఎట్లా రాశాడో కానీ, దేహం ధూళి అవ్వడం అంటే ఇలాగంటారు. చెప్పండి, మ్యాటర్ చెప్పండి నాకు. లేదు, దేహం ధూళి అవ్వడం అంటే ఒకవేళ కాలిపోయిన తర్వాత బూడిద మిగిలితే, అక్కడ పెద్ద గాలి వస్తే ఆ బూడిద ఎగిరిపోతుంది. నువ్వు మట్టిలో కలిసిపోతే ఆ మట్టి పొడిగా అయిపోయిన చోట పెద్ద గాలి వస్తే అది ధూళి వలి వెళ్ళిపోతుంది. దైవజనుడు పాడుతున్నాడు, దేహమంతయు ధూళిగా మారిపోయిన దానిని మరలా జీవింపచేయగలడు అమరుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. లోతైన ఉపదేశం ఏం కాదు, వెరీ లైట్ మెసేజ్. అదే కీర్తనలో ముందుకొచ్చి అంటున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దొగుచుండునట్లు మంచి సంగతులు చేత నీ నోటిని తృప్తిపరుస్తాడు. ఈరోజు అన్ని కన్నీటి గాథలే, ఈరోజు అన్ని బలహీనతలే, ఈరోజు అంతా ఒంటరితనమే, ఈరోజు అంతా దుఃఖమే, ఈరోజు అంతా వేదనే, ఈరోజు అంతా శూన్యమే. కనుచూపు మేరలో శుభకరమైన ఆనవాలు, నీకేది కనబడలేని భయంకరమైన ఉచ్చులో నీ గుండె నలిగిపోతున్నప్పటికీ కూడా
నలిగిపోతున్న ఆ గుండెతో నీకు ధైర్యము తెచ్చుకొని చెప్పు, నా ప్రాణమా, నా అంతరంగమైన సమస్తమా యెహోవా నామాన్ని సన్నుతించు. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు దేవుడు నీ నోట నవ్వు ఉంచబోతున్నాడు, నీ నోట స్తుతి ఉంచబోతున్నాడు, ఆరాధన ఉంచబోతున్నాడు. మంచి సాక్ష్యముల ద్వారా, మంచి సంగతుల ద్వారా నీ నోటిని ఆయన తృప్తిపరచబోతున్నాడు. He will satisfy thy mouth with good things. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. అంటే ఈ కీర్తన నాకు ఎప్పుడు, ఆ మాట ఇప్పుడు ఎలాగ అర్థమయ్యేది అంటే, మంచి సంగతులు నీ నోట్లో ఉంటే అప్పుడు నీ నోరు దీవించబడుతుందని ఈ యాంగిల్ అర్థమయ్యేది. కానీ నిన్న చెప్తూ ఉండగా నాకేం అర్థమైందంటే, నీ ప్రాణంతో చెప్పు, విశ్వాసంతో దేవుని స్తుతించమని. ఒకరోజు వస్తుంది, ఈరోజు నీ నోటి నిండా కన్నీరు ఉంది, నీ నోరిప్పితే, నీ గుండె విప్పి మాట్లాడితే అంత దుఃఖం, బాధ, కన్నీరు, ఆవేదన. నువ్వు నోరిప్పితే ఎవరైనా నిన్ను అడిగితే ఫైన్, మీరు నన్ను అడిగారు అనుకోండి బాగున్నాను, ఆమెను అడిగారు అనుకోండి బాగున్నాను, మిమ్మల్ని అడిగామనుకోండి బాగున్నాను. అదే నీ గుండె విప్పి మాట్లాడితే ఎన్ని కన్నీటి గాథలు వస్తాయో, ఎన్ని కన్నీళ్లు జాలువారుతాయో. బరువెక్కిన నీ గుండెతో చెప్పు, ఒకరోజు రాబోతుంది, మంచి సంగతుల చేత నీ నోటిని ఆయన తృప్తిపరచబోతున్నాడు. ఆ రోజు కన్నీటి గాథలు రావు, కానీ వినువారికి బలము కలుగునట్లు, వినువారికి ప్రోత్సాహము కలుగునట్లు, వినువారు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని చెప్పినట్లు, వినువారు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పినట్లు. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మూడు బారిన జీవితాన్ని చిగురింప చేయగలవాడని, మారా అనుభవాన్ని మధురముగా మార్చగలగడని, చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చగలడని, కారు మేఘమును దీవెన వర్షముగా కురిపించగలడని, నిన్ను చూచిన వారు అనేక మంది దేవుని నామాన్ని మహిమపరచునట్లుగా మంచి సంగతుల చేత నా నోటిని, నీ నోటిని తృప్తిపరిచే దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని నీ ప్రాణముతో చెప్పు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. He will satisfy thy mouth with the good things, so that you renew as an eagle, and you will be lifted up. Amen. అప్పుడు నువ్వు నిరాశలో నడవు, కృంగిపోయి నడవు. ఎలా ఉన్నా అంటే బాగానే ఉన్నాను అని చెప్పు. ఎందుకో తెలుసా? పక్షిరాజు యవనము కొత్తదగుచున్నట్లు నీ అంతరంగ పురుషుణ్ణి దేవుడు నూతన యవనముతో నింపుతాడు, మంచి సంగతుల చేత తృప్తిపరుస్తాడు. అరే, ఎంత బాధ చెప్పుకున్నాను, నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నా భుజం మీద చెయ్యేసి దగ్గర తీసుకొని, భయపడకు నేను ఉన్నాను అని నా భార్య చెప్పదేంటి, నా భర్త చెప్పడేంటి? లెట్ మీ టెల్ యూ, కొన్నిసార్లు వాళ్ళు చెప్పాలనుకున్నా, చాలా ధైర్యంతో ఈ స్టేట్మెంట్ చేసేస్తున్నా, కొన్నిసార్లు వాళ్ళు చెప్పాలి అనుకున్నా దేవుడు చెప్పనివ్వడు. కొన్ని పోరాటాలు ఉంటాయి, నువ్వొక్కరి దానివే చేయాలి, నువ్వొక్కడవే చేయాలి. కానీ మర్చిపోకు, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. పక్షిరాజు తన పిల్లలకు ఆహారం తెచ్చి ఇస్తానే ఉంటుంది, కానీ ఒక టైం వచ్చిన తర్వాత ఆకాశం ఎత్తులోకి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తుంది. మా అమ్మాయి నన్ను వదిలేసిందేంటి, నా కన్న తల్లి నన్ను వదిలేసిందేంటి, తన రెక్కల మీద నన్ను మోసిన మా అమ్మ వదిలేసిందేంటి? నేను తప్పు చేశానా, నేను పాపం చేశానా, అమ్మను బాధ పెట్టానా, అమ్మకు నా మీద కోపం వచ్చిందా? ఇక్కడ అమ్మ ప్లేస్లో దేవుని పెట్టండి కావాలంటే. నేను దేవునికి విరోధం అయిపోయానా? నన్ను వదిలేశాడా ఆయన? మా అమ్మ నన్ను వదిలేసిందా అనుకుంటుంది పక్షిరాజు. నేలను తాకి ప్రమాదం నీ అంచులోనికి రాకముందే పరిగెత్తుకొని వచ్చిన పక్షిరాజు ఆ బిడ్డను ఎత్తుకొని మరలా పైకి తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే పక్షిరాజు ఆడుకోవట్లేదండి, నేర్పిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. పక్షిరాజు ఆడుకోవట్లేదు, తను ఎలాంటి ధైర్యము, స్థైర్యము, బలాన్ని కలిగి ఉందో తన బిడ్డ కూడా తనలాగే ఉండాలని కోరుకున్న ఆ తల్లి పక్షిరాజు నేర్పిస్తుంది.
వస్తుంది. నువ్వెందుకు నలగొట్టబడుతున్నావో పోయిన వారం ఒకలా మాట్లాడాడు, నువ్వెందుకు ఒంటరివాగా అవుతున్నావో ఈరోజు ఇంకోలా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే ప్రియ దేవుని బిడ్డ, స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, ప్రివేల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాతో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కాదు, ప్రభు నాతో మాట్లాడుతున్నవారు అన్నారు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆ తల్లి ఏ ఎత్తులో ఎగురుతుందో ఈ బిడ్డ కూడా అదే ఎత్తులో ఎగురుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు బిడ్డ ఆ బండ సందుల్లో ఉంటే తల్లి ఆహారం తీసుకొచ్చింది, కానీ ఇప్పుడు తల్లి బిడ్డ రెండు కలిసి ఆహారం కొరకు కలిసి ప్రయాణము చేస్తున్నాయి, కలిసి మాట్లాడుకుంటున్నాయి. నేను చెప్తున్నాను, ఒకరోజు వస్తుంది నీతో ఆయన నీతో కలిసి సహవాసం చేసి, కలిసి నడిచి, కలిసి మాట్లాడి, కలిసి పరిచయం చేసి, కలిసి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని, స్థైర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దైవజనుడిగా ప్రవచన పూర్వకంగా చెప్తున్నాను, నా మీద, మీ మీద, తన దాసురాల మీద, అందరి మీద. ఏమని చెప్తున్నానంటే, వెయిట్, హి ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై దై మౌత్ విత్ గుడ్ థింగ్స్. మంచి సంగతుల చేత నీ నోటిని తృప్తిపరచబోతుంది. ఇప్పుడు మీరు నా దగ్గర కాసేపు కూర్చొని నా చెయ్యట్లు పట్టుకొని ఎలా ఉన్నారు పాస్టర్ గారు అని అడిగితే ధైర్యంగా మాట్లాడాలంటే నేను మాట్లాడితే నేను ఎంత ఏడుస్తానో మీరు ఊహించలేరు. అంత పెయిన్ ఉంది నా హార్ట్లో. ఆ రోజు దావీదు చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, కానీ దావీదు సొమ్మసిల్లిపోలేదు. సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో తన దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అని రాయి. I'm sorry. ఇంగ్లీష్లో ఏం రాశాడు తెలుసా? When David was greatly distressed. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మాట అర్థమవుతుంది. When David was greatly distressed. డిస్ట్రెస్ ఏమంటారు తల్లి? నాకు బ్రదర్ అంటే కృంగిపోయాడు, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, లేకపోతే స్ట్రెస్ అంటే ఒత్తిడిలోకి గురయ్యాడు. ఇవన్నీ నాకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ అంతకు మించిన పదం వాడాడు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. ఇక్కడ ఏమడిగాడంటే వెన్ డేవిడ్ వాస్ డిస్ట్రెస్డ్ అండ్ వెన్ డేవిడ్ వాస్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్. ఓకే, మీరు ఉపయోగించిన పదాలు ఉపయోగిస్తాను. గొప్ప భయంకరమైన ఒత్తిడితో గురైన వేదనలోనికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ టైంలో డేవిడ్ బ్రదర్ దగ్గర ఆ డేవిడ్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి డేవిడ్ బ్రదర్ ఎలా ఉన్నారు అని మీరు అడిగితే గనక నేను అనుకుంటాను దావీదు ఎంత ఏడ్చి ఉండేవాడో. When he was greatly distressed, for the people spake of stoning him. The people spake of stoning him because of the soul of all people was grieved, every man for his sons and his daughters. Hallelujah. అక్కడ రాయబడిన మాట, but David encouraged himself in the Lord, he is God అని రాయబడి ఉంది.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రభువైన, నేను అంటాను ఈ రోజుల్లో నన్ను అడిగితే ఇదే మాట నేను చెప్పమంటే ఎలా చెప్తానో తెలుసా? తండ్రి అయిన నా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఆ రోజు దావీదు అనగలిగాడంటే దేనిని బట్టి అంటే తన ప్రభువైన దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇదే మాట ఇప్పుడు నేను చెప్పాలంటే నా తండ్రి అయిన దేవునిని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను అని చెప్పగలను. ఆమేన్, హల్లెలూయా. సిగ్గు విడిచి చెప్పాలంటే బాత్రూంలో ఏడ్చా. నేనేం చెప్పాలో నాకు తెలియదు ప్రభా, ప్రాణం అలసిపోయింది, శరీరం అలసిపోయింది. ఈ 3 రోజులు దేవుడు అద్భుతంగా వాడుకుంటే తప్ప వాక్యం చెప్పే ఇదిలో కూడా నేను లేను. హల్లెలూయా, ఆమేన్. ఆయన నా మనసులో ఉంచిన ఆ మాటలే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. When David was greatly distressed, hallelujah, David encouraged himself in the Lord his God. Hallelujah, praise the Lord. గట్టి చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కాదు దావీదుని బలపరిచింది. ఈ మాట నేను కావాలని వాడాను. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. He has encouraged, he has prevailed, he has strengthened himself. ఆమేన్. అంటే మళ్ళీ ఇక్కడ దీన్ని నెగిటివ్గా చూడకండి. దావీదు తను బలపరుచుకున్నాడు, తను ప్రోత్సహించుకున్నాడు. ప్రివైల్డ్ అంటే అధిగమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. am I right? దావీదు అధిగమించాడు. అయితే ఇది దావీదుని బట్టి దావీదు బలపరచబడలా, దావీదుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకోలేదు. బైబిల్ చెప్తుంది దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తన దేవుడైన నమ్మదగిన దేవునిని బట్టి, భూమి ఆకాశములు సృజించిన యెహోవాను బట్టి, సర్వాధికారి అయిన యెహోవాను బట్టి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను బట్టి, సమస్తమును కార్య సాధకము చేయగలిగిన మహోన్నతుడైన దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అల్లీలు చెప్తే నువ్వు ఆవలని తెస్తున్నావమ్మా. నేను అంత అమాయకుండా అనుకోకు. హల్లెలూయా, ఆమేన్. మన రైటర్ అంతా ఎందుకో నా నోట్లో ఇదే పట. యేసయ్యా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా యేసయ్యా నీ రెక్కల నీడలో దాచుము నీవే. మర్చిపోయాను. నా క్రీడము నా శైలము నేను నమ్ముకునిన దైవం, మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా. హల్లెలూయా. నాకు గుర్తురాట్లేదంటే హల్లెలూయా. నీ కృపలో నేను నివసింతును, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా. ఇది 2/4 స్పీడ్ సాంగ్, కానీ నేను మెల్లిగా పాడుకుంటుండగా ధైర్యము కలిగింది. కొద్ది లోతు తీసుకెళ్ళాలి, టైం అయిపోయింది మిమ్మల్ని. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. Bible doesn't say that God strengthened David, but Bible saying David strengthened himself in the Lord his God. తెలుగులో చెప్పనా? బైబిలు దేవుడు దావీదుని బలపరిచాడు అని చెప్పలేదు. దేవునిని బట్టి దావీదు తన్ను తాను బలపరుచుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు అని రాయబడి. ఈ మాట నేను కావాలనే వాడాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే నేను వాడిందే లేదు, బైబిల్లో ఉన్నమాట చెప్పాను, మీరు కావాలని చదువుకోండి, అందుకే చదివించాను కూడా. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో నాకు ఆ మాట ఎంత నచ్చిందో. when David was greatly distressed.
ఆమె. ఒకవేళ ఆ పరిస్థితిలోనే ఉన్నావా? నేనున్నానా? మీరున్నారా? తమ్ముడు మీరున్నారా? బ్రదర్ మీరున్నారా? అశ్రమ గారు ఉన్నారా? నేనున్నానా? When we are in greatly distressed, we have to learn that we have to strengthen ourselves in the Lord God, our Father in heaven. Amen. Hallelujah. నీవు కూడా భయంకరమైన ఒత్తిడితో కూడిన ఆవేదనలో నీవు ఉన్నావా? అమ్మా, నా వైపు చూడండి సావిత్రమ్మ. మనము నేర్చుకోవలసింది ఏమిటి అంటే కృంగిపోవడం కాదు. కృంగుబాటు వస్తుంది, ఏడుస్తాం, నా వల్ల కాదు అంటాం, నేను భరించలేను అంటాం, ఊపిరి ఆడట్లేదయ్యా అంటాం. ఎందుకు మా ఆయన నన్ను ఓదార్చట్లే, ఎందుకు మా ఆవిడ నన్ను ఓదార్చట్లే, ఎందుకు కనీసం చేయి పట్టుకొని ఏడొద్దామని ధైర్యం చెప్పట్లే, ఎందుకు చేయి పట్టుకొని కనీసం ధైర్యం చెప్పి నేను ఉన్నానులే భయపడుకొని ఎందుకు నా భార్య చెప్పట్లేదు, ఎందుకు నా భర్త చెప్పట్లేదు, ఎంత చేశాను కదా వాయ్, నేను ఎంత ఏడుస్తుంటే గురక పెట్టి నిద్రపోతున్నాడు ఏంటి. నేమనుకోపోతే ఒక మాట అంటాను, కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్స్ని దేవుడే అనుమతిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అందరూ కాదు, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అరే మళ్ళీ అందరు చెప్తారు, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆమేన్. బికాస్ ఎందుకంటే యూ హ్యావ్ టు లెర్న్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, నాట్ ఇన్ యువర్ హస్బెండ్, నాట్ ఇన్ యువర్ వైఫ్, బట్ యువర్ గాడ్, యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకమందున్న నీ దేవునిని బట్టి మాత్రమే నీవు ధైర్యము తెచ్చుకునే ఆ ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి. ఆమేన్. అక్కడ నీ ఓర్పు ప్రూవ్ చేయబడుతుంది, నీ విశ్వాసం ప్రూవ్ చేయబడుతుంది. ఏమున్నా లేకున్నా నేను నా నిండు మనసుతో నిన్ను ప్రేమిస్తాను, నిన్ను సేవిస్తాను అని నీవు ఆయనతో చేసిన ప్రేమ ఒడంబడిక నిజమో కాదో ప్రూవ్ చేయబడేది ఇలాంటి పరిస్థితుల్లోనే. అర్థమైన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూ టోల్డ్ యు గాడ్. నేను చెప్పాను, పాస్టర్ గారు చెప్పారు, మీరు చెప్పారు, మనందరూ చెప్పాం. ఏమని చెప్పామంటే, దేవా ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏ పరిస్థితుల్లో నేను కృంగిపోను, నేను మనసారి నిన్ను ఆరాధిస్తాను. యూ హ్యావ్ టు ప్రూవ్, యూ హ్యావ్ టు ప్రూవ్. దాన్ని ప్రూవ్ చేయాలి. దేవుని ఎదుట నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే లక్షల మంది ముందు దేవుడు నిన్ను ప్రూవర్గా నిలవబెడతాడు. ఇంకా డైలాగ్ అయిపోలేదు. లక్షల మంది దేవుడు నిన్ను ప్రూవ్ చేస్తాడు. నీ ద్వారా దేవుడు తన్ను తాను ప్రూవ్ చేసుకుంటాడు. లెట్ గో టు దిస్ టెస్ట్. వి హ్యావ్ టు గో టు దిస్ టెస్ట్. ఈ పరీక్ష గుండా వెళ్ళాలి, అప్పుడే ప్రూవ్ అవుతుంది అది. ఇప్పుడు పాడేసంగా, నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో యోబు వలె స్తుతి చేసెదను, ఆరాధన నా గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము స్తుతి చేసేదను, మహిమా ఘనత అప్పుడప్పుడు కాదు నిత్యము నా యేసుకే మదిలో ఉప్పొంగే. ఐఎమ్ సారీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పావు దేవునితో అన్ని పరిస్థితులు ఆరాధిస్తాను. ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఏది? ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో
ఆ పరిస్థితుల్లో నీకు దొరికిన గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే నిన్ను నీవు ప్రూవ్ చేసుకునే అదృష్టాన్ని, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే టైంని, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ని దేవుడు నీకు దయచేశాడు. కృంగిపోవద్దు, ప్రూవ్ చేయి, ప్రూవ్ చేయి. నేనేమి కలిగి ఉన్నా, నేనేమి పోగొట్టుకున్నా, నీవు నాకు అధికుడివే, అన్ని వేళల్లో నేను మనసారా నిన్ను ఆరాధిస్తానని ప్రూవ్ చేయి. గొప్ప ప్లాట్ఫామ్ నీకు దొరికింది. You got a great opportunity to prove that how much you love God more than anything, more than anyone in this world. Prove it. Prove it, dear brother. రుజువు చేయి. కష్టం వస్తే పైకి కృంగిపోయి కూలబడిపోయి ఏం దేవుడు ఏం చేశాడు. నేను చెప్తాను, అలాంటి పరిస్థితులు రాకమాను. దైవజనులమైన మా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు రాకమాను. కానీ అది కొంచెం క్షణాలు మాత్రమే. మరలా నీ రక్షణకర్తయగు నీ దేవునిని బట్టి, నీ తండ్రి అయిన దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని మనసారా ఆరాధిస్తూ టర్న్ యువర్ వరీస్ ఇంటూ వర్షిప్ యువర్ గాడ్, యువర్ ఫాదర్ హూ ఇస్ ఫెయిత్ఫుల్, హూ ఇస్ ఫెయిత్ఫుల్. ఆ విన్నారా? హూ ఇస్ ఫెయిత్ఫుల్, నమ్మదగిన నీ దేవుణ్ణి. ఆమేన్. ఈ మాటలు దేవుడు వినట్లేదా? ఈ కన్నీళ్ళు దేవుడు చూడట్లేదా? లోపల నుంచి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆయన సన్నిధిలో తన దాసుడు మాట్లాడుతున్న ఈ మాటలు దేవునికి కనిపించట్లేదని మీరు అనుకుంటున్నారా? నమ్మదగిన కానోళ్ళు చాలామంది నిన్ను వదిలేశారేమో, కానీ నమ్మదగిన దేవునికి ఇప్పుడు నీ దుఃఖము, నీ కన్నీరు, నీ ఒంటరితనము, నీ బాధ కనిపిస్తుంది. కొద్దిగా కళ్ళు తెరిచి కన్నీళ్ళు తుడుచుకొని చూస్తే నువ్వు గుర్తుపడతావు, ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ క్వశ్చన్ ఉంది నాకు. హౌ డేవిడ్ encouraged himself, how David prevailed himself, how David encouraged himself, what the sources he has. దావీదుకున్న సోర్స్ ఏంటి? దావీదుకున్నవి మనకు ఉండాల్సినవి కలిపి త్వరగా చెప్పేస్తాను. 5 points స్పీడ్గా వినేస్తారా? గట్టిగా గట్టిగా, టైం అయిపోతుంది. హల్లెలూయా. ఆమేన్. పాస్టర్ గారు కంటిన్యూ చేయండి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోన్లేండి. పాస్టర్ గారు ఆపేయండి, మేము అర్జెంట్కి వెళ్ళాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు ఉన్నారా? హల్లెలూయా. ఎవరు లేరా? సచ్చారు పో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దావీదు లైఫ్ని, దావీదు కీర్తనని మీరు బాగా గమనిస్తే నేను చెప్పే ప్రతి మాట మీ అబ్జర్వేషన్లోకి వస్తుంది. దావీదు తను తాను ఎంకరేజ్ చేసుకునే పద్ధతిలో మొట్టమొదటి పద్ధతి ఏంటో తెలుసా? సింగింగ్ సాంగ్స్ ఆఫ్ గాడ్. మీకు ఇంతేనా అని మీకు అనిపించొచ్చేమో, కానీ అది ఎంత గొప్పదో అనుభవిస్తే తెలుస్తుంది, అర్థమైతే తెలుస్తుంది. దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏం చేసేవాడు? ఆమేన్. మన ఉదాహరణకి, నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు, ఇది మనం టెక్స్ట్ చదువుతున్నాం. మనము చదువుతున్నట్టు దావీదు చదవలేదు. దావీదు కవిత్వం రాయలేదు. దావీదు రాసింది ఇది పాట. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు, అది పాడాడు.
అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాడాడు. నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా హృదయము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామముపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరితనంలో, దుఃఖంలో, బాధలో, కన్నీళ్ళు ఉన్నప్పుడు దావీదుకున్న ఒక చక్కని అలవాటు. దావీదు దేవునిని బట్టి తను బలపరచుకోవడానికి ఆధారమైంది. అందులో మొట్టమొదటి దావీదుకున్న అభ్యాసం సింగింగ్ ఏ సాంగ్స్. సింగింగ్ శామ్స్ అంటే మళ్ళీ ఏదో అనుకునేవారు, లేనిపోయిన బాధ. హల్లెలూయా. కీర్తనలు ఇంగ్లీష్లో ఆ పేరుతో పిలుస్తారు, దాని స్పెల్లింగ్ వేరు. అది హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంకో పదం మీద ఉంటుంది హిమ్స్. హిమ్స్ HYMS హిమ్స్ అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గట్టి చెప్పేదా, నేను ఎలాగే చెప్తాను. హల్లెలూయా, ఆమేన్. పాతకాలం చిన్నప్పుడు మా వీధి చివరన క్లబ్ ఉండేది. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చునేవాడు. నాకు ఇప్పుడు దాన్ని చేసి చూపించలేను, కొద్దిగా నాకే బిడియంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఎంతసేపు తీసేవాడు. హల్లెలూయా. పిల్లలు లేరు, తను ప్రేమించిన భార్య చచ్చిపోయింది. నాకు వండి పెట్టేవాళ్ళు దిక్కు లేరని ఆ క్లబ్ దగ్గర కూర్చునేవాడు. నాకు అనిపించేది అది పాట కాదు, తన గుండెల్లోంచి వచ్చిన ఆక్రందన. నువ్వు తప్ప నాకు దిక్కు లేరు అని దేవుని వైపు చెప్పుకున్నటువంటి, దాన్ని ఏమన్నాలో, దాని సామన్నాలో, లేకపోతే దాని హీమన్నాలో, దాని సాంగ్ అనాలో నాకు తెలియదు. దావీదు దగ్గర అలవాటు ఉంది. కమాన్ చేసుకోమని టైం అయిపోయింది. మన దగ్గర ఏముంది? అలా అడిగితే అర్థం లేదు. మన దగ్గర ఏ అలవాటు ఉంది? గోడకేసి కొట్టుడు, ఏది బొర్ర. హల్లెలూయా. లేదంటే ఇంట్లో ఇన్ని టాబ్లెట్లు దొరుకుతాయి, మింగేయుడు, లేదా కోసేసుకునుడు, లేదంటే అనవసరమైన మాటలన్నీ మాట్లాడటం, ఇంకోలాగా స్పందించటం. ఆమేన్, హల్లెలూయా. మనలో మనం నిందించుకోవడమో, లేకపోతే ఇంటి వారిని నిందించడమో. లేరా, నీ వల్లే నా బ్రతికెలగా అయిపోయింది అంటాడు భర్త. నీ వల్లే నా బ్రతికెల అయిపోయింది. లేదు అంటే, యథార్థంగా ఒప్పుకోవాలంటే మనమే అనేస్తాం, నా వల్లే నీ పరిస్థితి. ఒకవేళ భర్త భార్యతో అంటాడేమో, నన్ను చేసుకోకపోతే నీకు కష్టం ఉండేది కాదేమో. భార్య భర్తతో అంటాడేమో. ఇలాంటి రకరకాలైన అలవాట్లు ఉన్నాయి. దావీదుకున్న అలవాటు ఏమిటి అంటే సింగింగ్ ఏ సాంగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కొద్దిగా ఆనందంగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఆలి కష్టం వచ్చిన సినిమా పాటలు, ట్యాజరీ పాటలు ఎతుకుతారు, తెలుసా మీకు? కష్టాలకే కన్నీళ్ళు వచ్చే తర్వాత డైలాగ్ ఏంటి అని నీకు తెలియదు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత డైలాగ్ ఏంటి నాకు గుర్తురాట్లేదు. కష్టాలకే కన్నీళ్ళు వచ్చి అని చెప్పి ఈలే లోపల హమ్మింగ్ చేసుకుని అనుకొని వాళ్ళే ఫీల్ అయిపోయి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను, ఒకడు పాట పెట్టుకున్నాడు, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినమని. ఒరే ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు స్టీఫెన్ బాబు అని అన్నాడు. ఓ అరే పరువు తీస్తూ కదరా. ఎక్కడికి వెళ్తున్నారంటే, అమ్మే గుంటూరులో మీటింగ్స్ ఉన్నాయని, పెద్ద మీటింగ్స్, అక్కడికి వెళ్తున్నాను. మరి ఇదేం పాటరా, నీకు వినబడిందా? నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నీకే వినబడింది అనుకుంటున్నావు. ఎక్కడికి వినబడుతుందిరా అయ్యా? మనసు ఎక్కడో విరిగినట్టుంది. వదిలేద్దాం జోక్ని. హల్లెలూయా.
దావీదుకున్న చక్కని అలవాటు ఏంటంటే, హల్లెలూయా హల్లెలూయా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడు. యథార్థంగా పాడుతున్నాం కదా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని విశ్వాసంతో నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. కృపమ్మ పాడమ్మా. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు, శ్రమలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే. ప్రాణమా కృంగిపోకే ఇంకో. హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచిన, స్కేల్ వేరే బట్ స్టిల్ పాడాలనిపిస్తుంది. ఎరుగని మార్గములో నా ముందు నడచిన, నా ధైర్యము నీవేగా. హల్లెలూయా హల్లెలూయా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణచు దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నిలుపుటకే ప్రతి విజయము నీ కంకితం. ఎవరు కరెక్ట్ పాడట్లేదరా. రైజులో హల్లెలూయా. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను, శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సియోను. స్తోత్ర గీతం ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. ఆమేన్. శ్రమలో మనసారా ఇలా పాడి చూడు, ఏం జరుగుద్దో నీకే అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏమనుకోకపోతే ఈ మాట అంట, అంతవరకు నా భర్త వస్తే నన్ను ఓదారిస్తే బాగుంది అనిపించిన నీకు, కాసేపు ఆయన రాకుండా ఉంటే బాగుండు. దేవుని చేత నేను బలపరచబడతా, దేవుని చేత ఆదరించబడతానని అనుకొని తన వచ్చి నన్ను బలపరిస్తే బాగుంది అనుకున్న నీవే వెళ్ళి తనని బలపరిచే స్టాండర్డ్లోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి, చేతులెత్తి చప్పట్లు కొట్టి మనసారా ప్రభువుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. సో మొట్టమొదటి ఏం చేద్దాం? సింగ్ ఏ సాంగ్స్. ఆమేన్. హల్లెలూయా.
బాధలో ఉన్నావని బాధ పాట పాడకు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కృంగిపోయన్నా నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదిరింతు నీ ప్రేమతో నీవేనా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ ఏనండి సీరియస్ స్టేట్మెంట్, ఒకవేళ బాగానే చెప్తున్నావు కానీ బాబు సామేల్ జానా, నీకు తెలుసా కొన్నిసార్లు మనము పాడే ధైర్యం కూడా మనకి రాదు అని. అవునా? ఒక మంచి టిప్ చెప్తాను, నేర్చుకుంటారా? ఆ టైంలో అభిషేకము కలిగిన దైవజనులు ఎవరైనా చేస్తున్న ఆరాధనని మీ చెవులో పెట్టేసుకోండి. ఐఎమ్ సీరియస్. ఎంతోమంది దైవజనులు చెప్పిన దానిని నేను చెప్తున్నాను. బెన్కిన్ గారు, క్యాథరిన్ కుల్మన్ గారు, కివెన్ గారు, ఇంకా అనేక మంది దైవజనులు చెప్పిన ఒక ఆత్మీయ పాఠాన్ని నేను ఇది రాసుకున్న తర్వాత విని ఆశ్చర్యపోయి మీతో చెప్తున్నాను. నేను లిజన్ వర్షిప్ సాంగ్స్. అభిషేకం కలిగిన కొంత వ్యక్తులు పాడతారు. ఆమేన్. ఏంటో అప్పుడప్పుడు పాఠంగా పెడతా ఉంటే వింటూ ఉంటాను. ఎదురు వండర్ మేకర్, వే మేకర్, మిరకల్ వర్కర్, లైట్ ఇన్ ద డార్క్నెస్. హల్లెలూయా, లైట్ ఇన్ ద డార్క్నెస్, మిరకల్ వర్కర్, వే మేకర్. నాకు రాదు, సారీ, తప్పు పడితే క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన ఏంటి పడట్లేదరా నాకు? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని గురించి వింటున్నావు, ఆయన గొప్పతనాన్ని గురించి వింటున్నావు, ఆయన శక్తిని గురించి వింటున్నావు, ఆయన ఏం చేయగలదో వింటున్నావు. అలా వింటుండగానే నీ విశ్వాసం డెవలప్ అయిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. వేదంలో ఉన్న నీవు వర్షిప్లోకి వచ్చేస్తావు. కమాన్, వేదంలో ఉన్న నీవు వర్షిప్లోకి వచ్చేస్తావు. హల్లెలూయా, ఆమేన్. రింగ్ మోడ్లో ఉన్న ఫోన్ని ఫ్లైట్ మోడ్లోకి తీసుకొని రావడం చాలా ఈజీ. వర్రీ మోడ్లో ఉన్న నిన్ను వర్షిప్ మోడ్లోకి తీసుకొని రావడం చాలా కష్టం. అది ఎవడేం చేసేస్తాడు? చిన్నపిల్లలకి 5 ఇచ్చినా దీని ఫ్లైట్ మోడ్లో సైలెంట్ బెడ్లో పెట్టంటే ఇదిగో ఇది నిలబడి నేను పెట్టాను డాడీ అని నెత్తిమూడి పెట్టేస్తుంది. హల్లెలూయా, అలా ఎవరైనా చేస్తారు. జర్నీ కూడా చేస్తుంది. హల్లెలూయా. ఇది ఎవరైనా ఈ మోడ్ ఎవరైనా మార్చగలరు. ఈ మోడ్ని నువ్వు మార్చగలిగితే, టర్న్ యువర్ మోడ్ ఆర్ యువర్ మూడ్ worry into worship. Hallelujah, hallelujah. Then you will be strengthened in the Lord your God. ఓకేనా? హల్లెలూయా. ఆపేదే లేదు. హల్లెలూయా. నాకు ఇంకా టైం ఉందిలేండి. హల్లెలూయా. రెండో టిప్ ఏంటో తెలుసా? ఆమేన్. ఇది దావీదుకు ఉందో లేదో నాకు తెలియదు, బట్ మీకైతే నాకైతే ఉండాలని కోరుకుంటున్నాను. స్పీక్ ఇన్ టంగ్స్. తెలుగులో చెప్పు, భాషలలో మాట్లాడటం. ఎందుకో తెలుసా? భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు అని రాయబడి ఉంది. కమాన్ కమాన్ కమాన్, హల్లెలూయా. అంటే కొంతమందికి ఎక్కట్లేదు, అందుకని వాళ్ళు ఎక్సైటింగ్గా లేరు. భాషల గురించి బోడిసార్లు ఆవిడ చెప్పింది, ఈయన చెప్పాడు, మరి ఎన్నిసార్లు. ఈ సందర్భం వేరు. ఆమేన్. నేను చెప్పలేదు, కొరింథీ పత్రికలో పౌలు చెప్పాడు 14 భాషతో మాట్లాడువాడు తనకు తానే క్షేమాభివృద్ధి. చెప్పండి చెప్పండి, ఆ పదం అంది చెప్పండి. క్షేమాభివృద్ధి చెప్పండి బ్రదర్. తనకు తానే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నాను. కృంగిన నీకు క్షేమాభివృద్ధి కలుగునట్లు స్పీక్ ఇన్ టంగ్స్. ఆమేన్. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? క్షేమాభివృద్ధి అనే పదానికి అర్థం బిల్డ్, రీబిల్డ్, రెస్టోర్. అర్థం కావట్లేదరా మీకు? బిల్డ్ కట్టు, రీబిల్డ్ మరలా కట్టుట, రెస్టోర్ పునరుద్ధరించుట.
హల్లెలూయా హల్లెలూయా. భాషతో మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడంటే పడిపోయిన తన జీవితాన్ని కడుతున్నాడు. ఇంకోలా చెప్పాలంటే పడిపోయిన తన జీవితాన్ని మరలా కడుతున్నాడు. కుప్ప కూలిపోయిన తన జీవితాన్ని పునరుద్ధరించుకుంటున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటున్నాడు. ఇంకోలా చెప్పనా, పరిశుద్ధాత్మునికి నివాస యోగ్యమైన ఆలయముగా నిన్ను నీవే దేవుని కొరకు కట్టుకుంటావు నీవు భాషలతో మాట్లాడినప్పుడు. అయిపోయింది సెకండ్ పాయింట్, చాలు మనకి. ఆమేన్. మూడవది వింటున్నారా? త్వరగా ఆపేత్తనన్నా అనుకున్నాను, కానీ స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, చూద్దామని. అదే ఇది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడో సోర్స్ ఏంటో చెప్పనా? ఆమేన్. మొట్టమొదటి ఏంటి? ఎంత గొప్ప భక్తులరా మీరా. మొట్టమొదటిది ఏంటి? పాడడం లేదా ఆరాధించడం. ఓకే, ప్రైజ్ అండ్ వర్షిప్. కానీ నాకు సింగింగ్ అనే పదం నచ్చింది, అందుకుని వాడాను నేను. రెండోది ఏంటి? ఇప్పుడేగా చెప్పాను, గాలి మహండి ఇప్పుడే చెప్పాను. ఏంటది? స్పీక్ ఇన్ టంగ్స్, భాషలతో మాట్లాడడం. మూడోది స్పీక్ టు యువర్ సెల్ఫ్. నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు? బాబు దావీదా, ఏమైందిరే నీకు? మొన్న తమ్ముడితో చెబుతాను నన్ను. బొబ్బిల్లో తామరకండి అనే ప్రాంతం నుంచి చిన్నబోగిలి అనే ప్రాంతానికి ఒక 5-6 కిలోమీటర్లు. ఆ రోజుల్లో ఈ చిన్న బోగిల్లో మాత్రమే చర్చి ఉండేది. 2 ముసలోళ్ళు. ఎవరు వాళ్ళు? వినబట్ల. మీరు ముసలోళ్ళే చెప్తారేంటి? వాళ్ళు ముసలోళ్ళు అని చెప్పాను, మీరు కాదు. అలే 2 ముసలోళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ఆమెకేమో కళ్ళు కనబడవు, ఒక ఆమెకేమో ఒక కాలు అవిటి, రెండో కాలు ఇలా చుట్టూ తిప్పి వేయాలి. అర్థం చేసుకోండి, అడుగు వేయడానికి ఎంత టైం పడుతుందో. 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి రాత్రి 2 గంటల వరకు కూడా, రాత్రి 1 గంట వరకు కూడా ఆఫ్ నైట్ ప్రేయర్లో ఉండి 1 గంటకి ఈ గుడ్డామే ఈ కుంటామే 2 ముసలోళ్ళు గెలిచి చీకట్లో, మళ్ళా లైట్లను వీధి కాదు, నేను అక్కడ సేవ చేశాను నాకు తెలుసు, కట్టిక చీకట్లో ఆరాధించుకుంటూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. దాదాపట నేను విన్నప్పుడు 80 సంవత్సరాల వయసట. ఎన్ని కిలోమీటర్లు నడిచారు? మీరు చెప్పరు. ఎందుకో తెలుసా? ఎందుకు? అని ఊసుకోవాలనిపిస్తుంది కాబట్టి. 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. మీరు ప్రార్థనకు వస్తే ఎలాగ మిమ్మల్ని డ్రాప్ చేయాలని ఎవరో ఒకరు డ్రాప్ చేస్తాను అలిసిపోయి నేను కూడా డ్రాప్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నడిచి వెళ్ళారు 5 కిలోమీటర్లు అర్ధరాత్రి 1:30కి. ఆరోగ్యంగా ఉన్నారా? వయసు ఉందా? నిజంగా జరిగింది. హల్లెలూయా. ఆమె గురించి ఒక మాట విన్నాను నేను. ఆమె చాలా లిటరల్గా, ఈ కుంట ఆమె చాలా లిటరల్గా చాలాసార్లు ప్రభువుని చూసేదట, ప్రభుతో మాట్లాడేదట. ఒక రాత్రి 1:30కి వాళ్ళు ఊరు పొలిమేరల దాకా వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఆగి ఈ కుంట ఆమె వెనక్కి తిరిగి అంటదంట, ప్రభువా 2 అడుగులు ఎత్తి ఇల్లు వచ్చేసిద్ది, ఎంతవరకు మాతో వచ్చావుగా. అలా అమాయకత్వం చూడండి. ఎంతవరకు మాతో వచ్చేసావు కదా, ఇంకా చాలు ప్రభువా, అదిగో 2 అడుగులు ఎత్తి ఇల్లు, ఇంటికి వెళ్ళిపోతాం. ఎంత దూరం మాతో పాటు నడిచావు, వందనాలయ్యా, చాలు నాయనా, పరలోకం వెళ్ళిపోయా, మేము ఇంటికి వెళ్ళిపోతాం. మీకు నవ్వు వస్తుందా? నాకు నవ్వు వస్తుంది, ఇంకేదో అనిపిస్తుంది నాకు, వెళ్ళిపో అని. జోక్ ఏంటంటే, హల్లెలూయా, ఆ టైంలో ఒకడు పొలం గట్టు పక్కన ఇది పట్టుకొని కూర్చున్నాడు. ఆడికి ఏమీ కనిపించట్లేదు, ఏమి మాట్లాడుతుంది. హల్లెలూయా. వాడికి ఏమీ కనిపించట్లేదు, ఇవి మాత్రం వెనక్కి తిరిగి చాలు నాయన, ఇంత దూరం వచ్చావు కదరా, అదిగో 2 అడుగులు ఇల్లు వచ్చేస్తుంది, వెళ్ళిపోతున్నాను అంటే ఈడటు చూసి ఇటు చూసి ఇటు చూసి ఆ డొక్కు వదిలేసి ఆ లుంగి పట్టుకొని పరిగెత్తి తెల్లారికి జరమట.
వాళ్ళు చెప్పడం, నేను నవ్వడం. కానీ ఎంత నవ్వులాట్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ భక్తి, వాళ్ళ ధైర్యం, వాళ్ళ విశ్వాసం, వారి ప్రార్థన అనుభవం. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పుడు ఆ ఇద్దరు లేరు. ఎక్కడున్నారంటే పరలోకంలో ప్రభువు సముఖములో నిత్య ఆరాధనలో ఎవరు సమీపించలేని తేజస్సులో తన మహిమను ధరించిన పరిశుద్ధులకి స్వాస్యంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. లెర్న్ స్పీక్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మాట్లాడడం నేర్చుకో. దావీదుకున్న గొప్ప అనుభవాలు ఇదొక అనుభవం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు? మనంతా తెలుసు కదా, 42వ కీర్తన 5వ వచనం. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను. చెప్పండి ఇంకను అంటే అమ్మా నా వైపు చూడండి అమ్మా, తర్వాత నేను చెప్పేశాను కనుక చేయడం ఎందుకు? ఇంకను అంటే మీకు ఎలా అర్థమైందా? ఇంకను అంటే ఇంకా అని కాదు. ఆమేన్. ఇన్ని పరిస్థితులు వచ్చినా ఇంకా నేను నిన్ను స్తుతిస్తాను. ఇంత భయంకరమైన ఉపద్రవం నా మీదకి వచ్చినా ఇంకా నేను నిన్ను స్తుతిస్తాను. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అయినా. ఆమేన్. ఈ కీర్తన ఎవరు చెప్తున్నారు? నేను వినాలనుకున్నాను. ఈ కీర్తన ఎవరు చెప్తున్నారు? దావీదు. లేక కీర్తనకారుడు తనతో తాను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? వై ఆర్ హరీ? ఏం కలిగి ఉండు? నాకు వినబడట్లే, అందరు చెప్పాలి, అందుకే అడుగుతున్నాను నేను. ఏం కలిగి ఉండు? ఇంకా చెప్పండి, మళ్ళీ చెప్పండి, అర్థం చేసుకొని చెప్పండి. పర్లేదు చెప్పండి, చెప్పొద్దు అంటలేదు, అర్థం చేసుకొని చెప్పండి. నిరీక్షణ అంటే నిరీక్షణ అంటే బ్రదర్, నిరీక్షణ అంటే సింపుల్ చెప్పాలంటే వెయిటింగ్, ఎదురు చూడడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎదురు చూపులకి ఆధారం ఉందో లేదో కాదు తెలీదు. నువ్వు ఎదురు చూస్తుంది నమ్మదగిందో కాదో నీకు తెలీదు. ఆ వ్యక్తులు నమ్మదగిన వారో నీకు తెలీదు. కానీ నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచితే నీ దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచి ఇంకనూ ఆయనను స్తుతించిన ప్రాణమా. బోరు కొడుతుందా? ముగించేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెరవద్దు, నేనే చెప్తాను, మీకోసం రాసుకున్నాను. 62వ కీర్తన 5వ వచనంలో 5వ చరణంలో అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఏం కలుగుతుంది బ్రదర్? వినాలనుకుంటున్నాను, కొద్దిగా అర్థం చేసుకొని చెప్పండి. ఏం కలుగుతుంది? ఇప్పుడు చెప్పండి. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆమేన్. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. ఆమేన్. హల్లెలూయా. 116వ కీర్తన 7వ చరణంలో అంటాడు, తీయొద్దు. 116వ కీర్తన 7వ చరణంలో అంటాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు,
తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశింపు. గట్టిగా చెప్పగలుగుతాను భయపడదాం. నా ప్రాణమా, ఓకే నీకు అర్థమయ్యేలా చెప్తాను. మొదటగా ఏమన్నాడు? నా ప్రాణమా నాలో, చెప్పండి బ్రదర్స్, అటు ఇటు చూడకండి. నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు, తొందరపడుతున్నావు? ఓకే. తర్వాత ఏమన్నాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతుందన్నాడు. ఎప్పుడైతే ఈ 3 చరణాలు వచ్చాయో, ఈ 2 చరణాలు వచ్చాయో, 3వ చరణం ఆటోమేటిక్గా వస్తుంది. ఈ చరణం ఏమంటుందంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము దయచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించము. మొదటి చరణం పాడావుగా, 2వ చరణం పాడావుగా, 3వ చరణాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన నీకు క్షేమము దయచేసి ఉన్నాడు. ఎంటర్ ఇంటూ యువర్ పీస్. నీ విశ్రాంతిలోనికి ప్రవేశింపు. ఆమేన్, హల్లెలూయా. మొదటి 2 చరణాలు ప్రెజెంట్ కండిషన్ అయితే 3వ చరణాన్ని దేవుడిస్తాడు ఒకరోజు. మీలో చాలామంది పాట 2వ చరణంతో ఆగిపోయింది. ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను, వెయిట్ చేయి, నిరీక్షణ ఉంచు. 3వ చరణాన్ని నీవు పాడబోతూ ఉన్నావు. నమ్మిన వారు దేవునిని మహిమపరచండి. చప్పట్లు కొట్టి నమ్మిన వారు, అందరూ కాదు, నమ్మిన వారు చప్పట్లు కొట్టి మహిమపరచండి. 2 చరణాలతో ఆగిపోయిన నీ జీవితము 3వ చరణాన్ని పాడబోతుంది. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము దయచేసి ఉన్నాడు, నీ విశ్రాంతిలోనికి తిరిగి ప్రవేశించు. మీకు ఒక మాట చెప్తాను. నేను మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు త్వరగా ముగిస్తానడానికి కారణం ఏంటో చెప్పనా? ఏం మాట్లాడాలో నాకు తెలియదు కాబట్టి, మాట్లాడే సిచ్యువేషన్లో నేను లేను కాబట్టి. కానీ ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నాను అంటే, నాతోనూ నీతోనూ దేవుడు వ్యక్తిగతముగా మాట్లాడుతున్నాడు కాబట్టి. ఈరోజు ఈ మెసేజ్ మొత్తానికి హైలైట్ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చేస్తున్న స్టేట్మెంట్ అనిపించింది నాకు. 2 చరణాల్లో ఆగిపోయిన మీ జీవితాలు. నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు పాడావు. నా ప్రాణమా యెహోవాను బట్టి నిరీక్షణ కలిగి ఉండని పాడావు. 3వ చరణం కొరకు వెయిట్ చేస్తున్నావు. తొందరలోనే నీ నోటిని ఆ 3వ చరణముతో దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఏంటి ఆ 3వ చరణం అంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము దయచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలోనికి, తిరిగి నీ ఆనందంలోనికి, తిరిగి నీ సంతోషంలోకి, తిరిగి నీ క్షేమంలోనికి, తిరిగి నీ కృపలోనికి, తిరిగి నువ్వు కోల్పోయిన దానిలోనికి ప్రవేశించు అని నీవే నీ ప్రాణముతో పాడే రోజు. జస్ట్ డూ వన్ థింగ్. 4వ చెప్పేస్తున్నాను, నువ్వు చేయాల్సింది ఇదే. 4వ చెప్పేస్తున్నాను, నువ్వు చేయాల్సింది ఇదే. జస్ట్ వెయిట్ అపాన్ గాడ్. దావీదుకి తెలిసిన 4వ అభ్యాసం మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూడు. రైట్, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు. వెయిట్ 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 వెయిట్. డోంట్ వెయిట్ ఫర్ హస్బెండ్, డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్, డోంట్ వెయిట్ ఫర్ సమ్ కంఫర్టబుల్ అండ్ ఏమంటారు ఆదరణకరమైన మాటలు కాదు. వెయిట్ అపాన్ గాడ్. యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగిరిపోవుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టి చేద్దామా?
కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించు. మళ్ళీ ఉంది కదా సామెతల గ్రంథం 20:22 తీయద్దు, వినేసే లేదా రాసుకోండి. సామెతలు లేదు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత అప్లోడ్ చేస్తే వినండి. సామెతలు 20:22 ఉంది, కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు కానీ యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించు. ఆమేన్. మరొక చోట కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎంతమంది ఈ మాట నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నారు? ఎవరినైనా కీర్తన చదవమంటే కీర్తన అంతా చదివేసిన తర్వాత నేడు మన వినికిడిలో ఈ మాట దీవించబడునుగాక, నెరవేర్చబడునుగాక అని గంభీరమైన స్వరం వేసుకొని అంటామే. ఈరోజు నేను అంటున్నాను, ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఏంటయ్యా అంటే యెహోవా కొరకు కాదు, తప్పు, శుద్ధ తప్పు. యెహోవా కొరకు సహనము కలిగి కనిపెట్టుకును. ఏం కలిగి? వినబడట్లా? మీకైనా వినబేస్తుందా? సాతానికి వినబడేలా చెప్పు, దేవదూతలకు వినబడేలా చెప్పు, నీ చెవులు గిగ్గురమనేలా చెప్పు. సహనము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకో నా ప్రాణమా అని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. చిట్ట చివరిది వదిలేస్తున్న ప్రార్థన ఏంటది? మీరు తెరవద్దు, నేను చెప్పేస్తా. హల్లెలూయా. 22వ కీర్తన 7వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవుల జొచ్చెను. ఆమేన్. హల్లెలూయా. 18వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు రెఫరెన్స్లు చెప్పరనుకోని చెప్తున్నారే. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను. సేమ్ మాట 2 కీర్తనలు వాడాడు. ఇప్పుడు చెప్పండి సార్, దావీదు తను బలపరుచుకోవడానికి 5 మార్గాలు ఉన్నాయి దావీదు దగ్గర. 2వ మార్గం మాత్రం అది ఉందో లేదో నాకు కన్ఫామ్గా తెలియదు, బట్ ఉందని నేను అనుకుంటున్నాను, ఉండకపోయినా ఉందా మనకు ఉండాలని చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. సింగింగ్, పాడుట. చెప్పండి, పాడడం. ఏ పాట? ఏ పాట? సినిమా పాట, పోకిరీలో పాట, మరి ఏ పాట? డీజే టిల్లు పాట. ఎందుకని తెలిసి పిల్లలు అదే నేర్చుకుంటున్నారు. వీడికి వేసాను ఒకసారి ఏడాడు అక్కడ ఉన్నాడా? హల్లెలూయా. అంటే చూడండి, బయట ఉన్న పాటలు వాళ్ళు ఎంత త్వరగా ప్రభావం చేస్తున్నాయి. సినిమా పాటలు కాదు, ట్రాజడీ పాటలు కాదు, నిరీక్షణ కలిగించే పాటలు, ధైర్యము కలిగించే పాటలు, నిన్ను లేవనెత్తే పాటలు, శ్రమలో నీవు యెహోవాని నమ్ముకోవడానికి ఆధారమయ్యేటువంటి పాటలు. అయిపోయింది. 2వది స్పీక్ ఇన్ టాంగ్స్, భాషలతో మాట్లాడడం. 3వది స్పీక్ టు యువర్ సెల్ఫ్, నీతో నీవు మాట్లాడడం, అనగా దేవుని వాక్యమును బట్టి నిన్ను నీవు బలపరుచుకోవడం. 4వది 4వది యెహోవా కొరకు ఎదురు చూడటం. 5వది ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. ఎవరికైనాను శ్రమ కలిగిన ఎడల వాడు ప్రార్థన చేయవలెను. ఫినిష్. అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. ఆర్ యు రెడీ ఫర్ వాట్? ఆర్ యు రెడీ అనగానే మీరు రెడీ అయ్యారు, మీరు ఆమేన్ అనండి. వెళ్ళిపోతే అడగండి, అర్జెంటుగా వెళ్ళాలా? నేను అందుకు అడగలే, నేను అడిగింది ఒక్కసారి మోకరించి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి, దేవునికి సారీ చెప్పడానికి. ఎందుకు చెప్పాలో నీకు తెలుసు. I don't want to say it. You know why you should say sorry to your God, your faithful God. త్వరగా మీరు మోకాలు అయిపోయి నేను ఫీల్ అవును. Let your heart turn to God. ప్రతి ఒక్కరు
దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నవారు మరణపు లోయలు దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి మరణపు లోయలు దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది ఓదార్చితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. కరుణా నాతో పాటు పాట పాడకపోయినా పర్వాలేదు, కానీ ధైర్యం తెచ్చుకో. దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకున్నాడో జ్ఞాపకం చేసుకో. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూసి మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి. వాక్యము చెప్పవా. ఒదిగితి నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలచితివి. ఉన్నతమైన
మనసున మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా నన్ను విసిరేయక సారెపై ఉంచితివా కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు రానున్న దినములలో అడుగుతావా కృప వెంబడి కృప దయచేయు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉందండి. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. ఆపాలని అనుకుంటున్నాను కానీ ఆపలేకపోతున్నాను. కృప వెంబడి కృప దయచేయు. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగు చెప్పవా. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతము నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏనాటి. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏనాటి. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు
పరిశుద్ధుడైన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఉపదేశమును బట్టి వందనాలు. దావీదు తన దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని రాయబడి ఉంది. అయ్యా ఫిలిప్పీల పత్రికలో అంటున్నాడు ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించాలి. మేము ఎల్లప్పుడూ ఆనందించాలి అంటే అది ప్రభువునందు మాత్రమే సాధ్యమన్న సంగతి మాకు అర్థమయ్యేలాగా కృప చూపించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అనే మాట మా జీవితంలో నెరవేర్చండి. మా ప్రాణములు తెప్పరిల్ల చేసినందుకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరం చేద్దాం. ఆమేన్, 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 ఆమేన్.